నమస్తే. కాలం పరిష్కారం కార్యక్రమానికి స్వాగతం. కాలాన్ని ఎదిరించలేం, కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతుందనేది చాలా మంది నమ్మకం. అలాంటి వారికి ఓ శుభవార్త. కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, విద్య, వివాహ, వ్యాపార, ఆరోగ్య పరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరికేలా దేవి ఉపాసకులు వైవిఎస్ శర్మ గారి కాలం పరిష్కారంతో సొంత జీవితాన్ని అందుకుంటాం. మరి మీ సందేహాలకు మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. సో ఇప్పుడైతే మనం గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చెప్పండి, మూడాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ మూడాలలో ఆచరించవలసినది ఏమిటంటారు? మూఢం అంటే ఏంటి అసలు? రవి ఎప్పుడైతే గ్రహాలకు రాజైనటువంటి రవి ఏ గ్రహంతో కలిస్తే అక్కడ మూఢం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రవి ఉంట మూలంగా గురుగ్రహాన్ని శుక్రగ్రహాన్ని కూడా రెండింటికి మూఢం ప్రారంభమైంది. ఈ గురుగ్రహం మూఢంలో ఉన్నప్పుడు ఈ సహజంగా యజ్ఞయాగాదులు వాటిల్లో కొంచెం ఆచరించి అతి ముఖ్యమైతే తప్పితే ఆచరించడానికి కొంచెం చేసుకోవటమే మంచిది. ఇక వివాహాలు అంటే అయితే ముహూర్తాలు పెట్టరు ఎవరు కూడా. కాబట్టి ఈ మూఢంలో దానికన్నా అందరికీ తెలియాల్సింది ఒకటి చెప్తున్నాను. మీరు ఆచరించదలుచుకుంటే నోట్ చేసుకోండి. గృణసూర్యాదిత్యోం శ్రీమన్ మార్తాండ భైరవాయ ప్రకాశశక్తి సహితాయ ద్వాదశ కడాత్మనే సగ్రహ రాశి నక్షత్ర తిథివార యోగ కర్ణ పరివృతాతన సంస్థితాయ సూర్యదేవాయ నమః. ఇది సూర్యుడికి నిత్యం లేవంగానే అంటే అట్లీస్ట్ స్నానం చేయగానే తూర్పున సూర్యుడు కనపడుతుంటాడు. కాబట్టి దోసి నీళ్లు తీసుకుని ఈ మంత్రాన్ని చదువుతూ ఆ ఎదురుగా ఉన్నటువంటి తులసి చెట్టు ఈ నీళ్లు పోయటం అలవాటు చేసుకోండి. ఇది 12 సార్లు చేయటం అనేది ఎప్పుడూ చాలా ఉత్తమం. అంత టైము ఇన్నిసార్లు ఈ మంత్రాన్ని చదవాల్సి వస్తేనే కొంచెం ఇబ్బందిగా ఉందనుకోండి. దీంట్లో జాతి కుల ఏమీ అలాంటివి ఏం లేవు. ఎవరైనా ఇంకా 2 బీజాక్షరాలు ఉన్నాయి, ఎవరైనా చెప్పలేదు, కానీ ఇది ఎవరైనా చేసుకోవచ్చు. సూర్యదేవుడికి ప్రత్యక్ష ఆరాధన. నేను మొదటి చెప్తున్నది, నీ కనపడే అగ్ని సూర్యుడే దేవతలు 2. అటువంటిది ఈ సూర్యుడికి ఇప్పుడు గురుమూఢం ఉన్నప్పుడు ఈ సూర్యుడి యొక్క ప్రభావం నుంచి శాంతి ఉపశాంతి కలగాలి అంటే చక్కగా, అదే కాదు మీకు జీవిత పర్యంతం కూడా ఏ దేవతలకు ఏది ఆరాధన చేయకపోయినా కూడా ఈ సూర్యుడికి చేయటం అనేది ఈ యొక్క తర్పణలు ఇవ్వటం అనేటువంటిది చాలా మంచిది. ఇది అలవాటు చేసుకోండి. ఈ మంత్రం చాలా ఇంకోసారి చెప్తున్నాను. గృణసూర్యాదిత్యోం ఆదిత్య శ్రీమాన్ మార్తాండ భైరవాయ ప్రకాశ శక్తి సహితాయ ద్వాదశ కళాత్మనే సగ్రహ రాశి నక్షత్ర తిథివార యోగ కర్ణ పరివృతాసన సంస్థితాయ సూర్యదేవాయ నమః. ఇది చేయటం అలవాటు చేసుకోండి. అన్ని వేళలా కూడా అందరికీ ఉపయోగపడుతుంది. చేసుకోండి. కావాల్సిన వాళ్ళు ఇంకా మీకు ఇప్పుడు రాసుకోలేకపోతే, గుర్తు లేకపోతే తర్వాత నాకు ఫోన్ చేసి కనుక్కోండి, రాసుకోవచ్చు కూడాను. ఇది దీంతోనే మంత్రంలో మీ మార్తాండ భైరవాయ గ్రహాలకి రాశి నక్షత్ర తిథి వారం యోగం కరణం వీటన్నిటి కూడా మూల పురుషుడు సూర్యుడే. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి రూపమైనటువంటి అండ్ సూర్య సిద్ధాంతం జ్యోతిష్ సిద్ధాంతానికి కూడా మూల పురుషుడు ఈయనే. కాబట్టి ముఖ్యంగా ఏదో మనం జాతకాలు అడుగుతున్నాం, వాళ్ళు రవి ఇక్కడ ఉంటే ఇది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది, జాతకాలు చెప్పేవాళ్ళు అనేక రకాలు చెప్తుంటారు. నాకు తెలియదు కాబట్టి వాటి గురించి నేను అక్కడ ఎక్కువ ప్రస్తావించను. కానీ ఈ సూర్య ఆరాధన మూలంగా ముఖ్యంగా వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా అరుణపారాయణం అని చేస్తారు. ఇది సూర్యుడికి సంబంధించినటువంటిదే. ఈ అరసవిల్లి లాంటి సూర్య దేవాలయాల్లో ఒంటికాల మీద ఉండి, అంటే ఎడంకాలతో నుంచుని కుడికాలు ఎడంకాలి మోకాల మీద పెట్టి ముందు ఒక సూర్య యంత్రాన్ని వేసి దాన్ని ఆరాధన చేసి ఆవాహన చేసుకుని అక్కడ ఆ నమస్కారం, సూర్య నమస్కారం ఇంత సమయం ఉంటుంది, ఇన్నిసార్లు అని ఉంటుంది, అది చేస్తూ ఉంటారు. అది ప్రత్యక్షంగా కూడా అరసవిల్లి లాంటి సూర్య దేవాలయాల్లో చూడవచ్చు. దానికి ఎందుకు ప్రాధాన్యత అంటే, ఏ యాగం చేసినా సరే 9 రోజులు 11 రోజులు ఏ యాగాలు చేసినా, అమ్మవారి యాగాలు చేసినా, శివుడికి యాగాలు చేసినా, ఏ దేవతకి యాగాలు చేసినా కూడా యాగాలప్పుడు సూర్య నమస్కారాలు ప్రత్యక్షమైన అన్ని రకాల దోషాలని పరిహారం చేసేందుకు ఆ సూర్యుడి యొక్క అంశ ఎప్పుడైతే దాని మీద ఉంటుందో ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయనేటువంటి శాస్త్ర ప్రకారం అన్నీ జరుగుతాయి. కాబట్టి ఇది అలవాటు చేసుకోండి. ఈ మూఢమైన వాటిల్లో ఈ విపరీతమైన కార్యక్రమాలకి, వివాహాలు అయితే వీటిల్లో కొంతమంది ఉంటారు ఎంగేజ్మెంట్స్ చేసుకోవచ్చా, ఇటువంటివన్నీ కూడా ఎంగేజ్మెంట్స్ అంటే వాళ్ళ రేపు ఏమైపోయినాయి, ఏదో ఫంక్షన్ హాల్ తీసుకోవటం,
ఈ ఇవన్నీ హంగామా చేసేసి ఇటువంటి వాటికే పెద్ద వీటికేం అక్కర్లేదు, ముహూర్తాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అవన్నీ దాని తర్వాత పెట్టుకునే వివాహానికి ముహూర్తం మాత్రం ఈ 3 హాల్లో వివాహం పెట్టవద్దు. కాల్ తీసుకుందాం. ఓకే గురుగారు, ఒక కాల్ తీసుకుందాం. ప్రభు సంగారెడ్డి నుండి. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి. కాల్ గురుగారు లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. హలో గురుగారు. చెప్పు తల్లి, కొంచెం పెద్దగా చెప్పమ్మా. ఇప్పుడు పెళ్లి చేద్దామంటే ఏడ చూసిన సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి, ఎందుకున్నది అట్లా? ఎవరికి ప్రభు నాకి. అమ్మా ఎవరికి? మీ అబ్బాయికా మీ అమ్మాయికా? నో 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 నాకే ప్రభు. నీకేనా? అంత వయసు నీది? 33. నక్షత్రం ఏంటి? నక్షత్రం తెలియదు గురు. హస్తా నక్షత్రం అయి ఉంటుంది. కొంచెం చూపించుకో, పంచాంగం చూపించుకో. దానికి ఈ యొక్క నాగ ప్రదర్శనలు అవి చేయాల్సి ఉంటుంది. నువ్వు అది ఎక్కడుంటారు మీరు? ఇక్కడ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పసలవాడి గ్రామం. మీరు అక్కడ పంచాంగం చూపించుకోండి. మీ నక్షత్రం ఏంటో తెలుసుకుని నాగ ప్రదక్షిణలు చేయటం, ఆ నాగదేవతకి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేసుకోవటం, దానికి తగ్గట్టుగా నిత్య ఆరాధన చేసుకోవడం చేయండి. 40 రోజుల పాటు ఆటోమేటిక్గా ఏదో సంబంధం మీకు తగ్గట్టుగా కుదురుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, మీరు అన్నట్టు ఇంతకుముందు 3 ఆలలో పెళ్లి చేయకూడదని ఇంతసేపు అది చెప్తున్నారు. దాన్ని కంటిన్యూ చేయండి. దాన్ని కంటిన్యూ చేయండి. ఎందుకని ఈ సూర్య ఆరాధన అనేటువంటి అతి ప్రశస్తమైనటువంటి ఆరాధన. ఇప్పుడంటే ఈ నిత్యాగ్నిహోత్రులు అంటే ఈ వేద పురుషులు ఎవరు, వేదం పారాయణ చేసేవాళ్ళు, పఠనం చేసేవాళ్ళు, వేదం నేర్చుకునేవాళ్ళు ఎవరన్నా కానీ నిత్యాగ్నిహోత్రం తప్పనిసరిగా చేస్తారు. వాళ్ళు బయట ఎక్కడ భోజనాలు చేయటం కానీ ఇలాంటివి ఏమి ఉండదు. అంత నిష్ఠగా చేసేటువంటిదే ఈ సూర్యుడి యొక్క ఆరాధన. దీంట్లో అన్నీ మనిషిలో ఒక విధమైనటువంటి ఆత్మస్థైర్యం, ధైర్యం, వీటన్నిటితో పాటు తేజస్సు, ఎంతటి వాళ్ళైనా కూడా చక్కగా వచ్చి మిమ్మల్ని ఆశ్రయించుకొని మీ నోటి నుంచి వచ్చే వాక్కుతో వాడు శుభఫలితాలను పొందుతుంటారు. కాబట్టి ఈ 3 హాల్లో చేయవలసినటువంటి ముఖ్యంగా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇవాల్టి రోజు వరకు వస్తే ఇది అమావాస్య. ఈ అమావాస్య రోజున చూడాలి అంటే ఎంతటి పోయినవాడు ఎవరో పాతవాళ్ళు, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఎవరో ఉంటారు. వాళ్ళకి ఒక్క ముద్ద అన్నం తినబోయే ముందర కలిపి అది వాయసపిండంగా పెట్టడం అలవాటు చేసుకోండి. పోయిన రోజునే పెట్టాలని మాత్రం ఎప్పుడూ అది ఒక దురాలోచన తప్పితే ఏమీ లేదు. ఆ రోజుకి కూడా ఏదో అడ్డం వచ్చిందని ఏదో దాన్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. తర్వాత కాలేజీ అయ్యో మాకు కుదరలేదని, అదని మా తమ్ముడు చేస్తాడని కూడా ఇట్లాంటి ఏవో చెప్తున్నారు, వచ్చి దిక్కుమాలిన మాటవన్నీ. నువ్వు ఎక్కడ భోజనం చేస్తున్నావు, భోజనం చేయబోయే ముందు కలుపుకొని ఎంగిలి చేయకుండా ఒక్క ముద్ద వాయసపిండంగా పెడుతుండండి. పితృదేవతలు సంతోషిస్తారు, అది మీకు ఆశీర్వచనం వస్తుంది. అమావాస్యకు అంత ప్రాధాన్యత ఉంది. అమావాస్యలో ఫలితాలు కూడా అట్నే బాగానే వస్తాయి. మనమంటే ఇక్కడ ప్రతిదానికి బాధ్యత అన్నట్టుగా అమావాస్యను మనం నెగిటివ్గా తీసుకుంటాము. అదే మిగతా ఏరియా స్టేట్స్లో, తమిళనాడు లాంటి స్టేట్స్లో అమావాస్యకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కనుక ఆలోచించేటైతే అప్పుడు ఒక్కొక్కటి మనకే అర్థమవుతాయి. ఏ రోజైనా సరే, ఏ తిథి అయినా నీ విధిని చెప్పేదే కానీ ఏ తిథి చెడ్డది కాదు. ఏ తిథి అష్టమి కష్టం అయితే ఏమీ చేయకూడదు, కష్టాలు. అష్టమి, నవమి, చతుర్దశి వంటి అన్నీ కూడా అమ్మవారిని ఒక్కసారి ఒక మనస్పూర్వకంగా తలుచుకుంటే అమ్మవారి వెనకండి రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది అలవాటు చేసుకో. ఇటువంటివి ఊరికనే చెప్పేటువంటి జ్యోతిష్యాలు, ఊరికనే చెప్పేటువంటి గ్రహానికి 16,000 జపం చేయించుకో, గ్రహానికి 18,000 జపం చేయించుకో, ఇటువంటివన్నీ వదిలిపెట్టండి. దానాలు ఎంత ఇస్తున్నారు, ఏమిటి, దానానికి తీసుకున్నప్పుడు అర్హుడా, ఇవన్నీ కూడా జస్టిఫై చేయలేం మనం. కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టి కొన్ని అయినా చెప్పే మాటల్లో ఎంతవరకు సమ్మతమైనటువంటి న్యాయం అని కూడా నెట్ల ఎంతవరకు సమర్థనీయం, ఎంతవరకు మన ఆచరణ సాధ్యం అనేది దృష్టిలో పెట్టుకుని ఆలోచించడం మొదలుపెట్టండి. అప్పుడు ప్రతి ఒక్కడికి కూడా తన వరకు తనే ముందు ఏం చేయాలో నిర్ణయించుకోగలుగుతాడు. మీరందరూ చెప్పే 6th సెన్స్ అనేది వాళ్ళకు కూడా ప్రతివాడికి పనిచేస్తుంది. ఉపాసకులుగా మాకు కొన్ని ముందు తెలియవచ్చు, చేస్తుండవచ్చు. అయితే కొన్ని చూస్తుంటే ఎంతో, ఇప్పుడు ఇద్దరికి కూడా మాటల్లో చెప్పాను. వీళ్ళు ఎవరో మాట్లాడుతూ మొన్న కూడా మా ఇంట్లో ఎవరు దేవుణ్ణి నమ్మరండి, మరి ఎట్లా బతికి పట్టగడగలుగుతున్నావు అసలు నువ్వు? ఏమీ లేకుండానే దేవుణ్ణి నమ్మనని చెప్పుకోవడం ఒక గొప్పతనంగా ఉంది ఇవాళ రోజున.
ఇట్లా ఇటువంటి వాళ్ళని చూస్తే అసలు దైవత్వం మీద నా వరకు నాకుండి నమ్మకం ఎందుకు ఆరాధించాను ఈ క్షణం వరకు కూడా ఇంత వయసుకు వచ్చినా కూడా సంరక్షణంగా నడుచుకోగలుగుతున్నామంటే ఆ దైవమే అన్నోన్ దేవత అన్నోన్ పర్సన్. ఏ దేవత కూడా నువ్వు రూపం కల్పించాల్సిందే కానీ దేవతకి రూపం అంటూ లేదు. ఏమీ తెలియనప్పుడు హాయిగా ఓం నమ శివాయ అనుకుంటూ అది ఆచరణ చక్కగా ఏ పని చేస్తున్నా కూడా జపం చేసుకోవడం అలవాటు చేసుకుంటే ఆ పరమేశ్వరుడే ఎప్పుడు కూడా వెనక ఉండి కాపాడుతుంటాడు. కాబట్టి ఈ ఆచరణ మొదలు పెట్టండి. అమావాస్యకి పౌర్ణమికి, పౌర్ణమి అంటే ఇవాళ రోజున అదే దీనికి కనుక ఆ తమిళనాడులో ఉన్నటువంటి రమణ మహర్షి ఆలయాలకి వాడికి కనబోతే అసలు మనిషి నడిచే సందు కూడా ఉండదు అంతటి. అంటే ఒకే తిథికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఒకటి మనం ఒక విధంగా చెప్పాలంటే వివేకం లేని పనులు. అన్ని రోజులు మంచివే, అన్ని తిథులు మంచివే, అన్ని గుణాలు మంచివే, అన్ని ఆచరణలు మంచివే. ఆత్మశుద్ధిగా చేసేటువంటి ఆత్మజ్ఞానం వినాపార్థ సర్వకర్మ నిరర్ధకం అని ఆత్మజ్ఞానంతో ఏది చేసినా కూడా భగవంతుడు ఎప్పుడు మెచ్చుకుంటాడు. తీసుకుని నిన్ను ఆచరణలో నీ చక్కటి యోగాన్ని కలిగిస్తాడు. రైట్, కాల్ తీసుకుందాం. భాగ్యలక్ష్మి గోదావరి కని నుండి. భాగ్యలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి గురుగారు. తెలుసుకోవాలండి. ఓకే, మాట్లాడండి, గురుగారు లైవ్ లో ఉన్నారు. నమస్కారం సార్. అమ్మా చెప్పండి. నా బాబు గురించి తెలుసుకోవాలి సార్. ఏం చేస్తున్నాడు? బీటెక్ అయిపోయింది సార్, ఖాళీగా ఉంటున్నాడు. నక్షత్రం ఏంటి? పూర్వభద్ర. వెరీ గుడ్. ఇప్పుడు అతనికి ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం లేదు సార్, అసలు జాబ్ రావట్లేదు. వస్తుందమ్మా, ఏం గాబరపడవలసిన అవసరం లేదు. అతని గురించి చక్కగా ఒక్కసారి మీ మనస్తృప్తిగా శనికి తైలాభిషేకం చేయించుకోండి. అతనికి తొందరలోనే జాబ్ వస్తుంది. ఒక 2 నెలలు ఓపి పట్టండి, జాబ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఫోన్ చేయండి. మీరే సంతోషంగా మీరే ఫోన్ చేస్తారు. గ్యారంటీగా వస్తుందమ్మా. ఓకే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పే ఈ పరిష్కారాలు అందరికీ సాధ్యం అవుతాయంటారా? అందుకు నేను చెప్పే సాధ్యం అవుతాయనే దృష్టితోనే అతి చిన్నదైనటువంటి మంత్రాలు కూడా నేను చెప్పింది. ఇప్పుడు ఈ గృహసూర్యాదిత్యం అనేటువంటిది తేలిగ్గా చేయగలిగింది. ఇదే మంత్రాన్ని దీన్ని అంతకుముందు నేను చెప్పినట్టు ప్రత్యంగం లాంటి విద్యల్లో ఇదొక మహామంత్రం, మహా ఆయుధం, మహా అస్త్రం. అది అంటే గృహసూర్యాదిత్యం నమో నారాయణాయ సహస్రారం అంటే నారాయణ అష్టాక్షరి సుదర్శన మంత్రంతో కలిసినటువంటి ఈ ఆదిత్యం అంతటి ఇంకా 2 మంత్రాలు వేరే అంత కలిసి కానీ ప్రత్యంగ మంత్రం అవుతుంది. ఇటువంటిది ఆ సాధన చేసేప్పుడు దానికి ఉపయోగించుకోవాలి. అక్కడ తర్పణ ఇలాంటిది ఉండదు. ఇక్కడ తెల్లవారు లేస్తే ఉండేటువంటి సూర్యుడికి ఇచ్చేటువంటి తర్పణ ఈ యొక్క చాలా ఉపయోగపడుతుంది. శివుడికి ఎట్లా అభిషేకం ఎన్ని నీళ్లు పోసి ఎంత అభిషేకం చేస్తే ఎంత తృప్తిపడతాడో అట్లనే 12 సార్లు చక్కగా రోజు కనుక చేసేటైతే ఈ సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అన్ని కార్యాలు కూడా సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు. అదొక్కటి అలవాటు చేసుకోండి. దీంట్లో అనుమానం, భయం, సందేహం ఈ 3 ఎప్పుడూ కంప్యూట్ చేయబాకండి. యువర్ మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కంప్యూటర్. నెగిటివ్ కంప్యూటేషన్ మీదే జరిగితే దాని నుంచి మీరు పొందగలిగింది ఏమీ లేదు, కేవలం వృధా ప్రయాస తప్పితే. ఇవాళ తెల్లవారులేస్తే ఎవడైనా సరే సూర్యుని చూడకుండా ఏ పని చేయలేడు బయటికి వచ్చి. కాబట్టి ఆ వచ్చినప్పుడు నేను నా బెడ్రూమ్లోనే ఏసీ వేసి కూర్చుంటా అంటే వాడి కర్మ మనం ఏం చేయలేము. అయితే ఆ ఆచరణలో ఒక్క సూర్యుడు నువ్వు ప్రత్యక్షంగా దేవతా నమస్కారం పెట్టలేనటువంటి వాడు మూర్ఖుడు కూడా. నేను నా దేవుడిని నమ్మనవాడు కూడా ఎదురుకు వచ్చేటప్పటికి సూర్యుడు కనపడేప్పటికల్లా గిరగలాడిపోతూనే ఉంటారు. ఇప్పటివరకు నిన్నటి వరకు రాత్రి వర్షం పడేంత వరకు ఉన్నటువంటి ఎండలకి ప్రతి వాడు తామసానికి ఆ యొక్క దీనికి గిరగల్లాడిపోయారు. ఎందుకు? ఆ సూర్యుని ఎవరన్నా కంట్రోల్ చేయగలరా? లేదు. కాలమే మళ్ళా ఆయన్ని శాంతపరిచి ఆయన మళ్ళా రాత్రి వర్షం పడి కొంచెం చల్లబట్టడం అంతా జరిగింది. అందుకని సూర్యుడు యొక్క ప్రభావం సగ్రహ రాశి నక్షత్ర తిథి వార యోగ కరణ ఇవన్నీ కూడా పంచాంగం అంటేనే చెప్తారు. ఈ పంచాంగానికి 5 అంగాలు అని చెప్పి అటువంటి అన్నిటికీ మూలపురుషుడైనటువంటి వాడు సూర్యుడు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రానికి మూలపురుషుడు కాబట్టి సూర్య ఆరాధన చేయటం ఎక్కువ చేసుకోండి. మిగతా అనేక రకాల దేవతల గురించి వాళ్ళ యొక్క అవసరాలను బట్టి చెప్తూనే ఉన్నాము. వాటిల్లో మీరు ఎంతవరకు ఆచరిస్తారా అనేటువంటిది మీ యొక్క నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే గురుగారు, కాలర్ రెడీగా ఉన్నారు. మనోహర్ ఖమ్మం నుండి. మనోహర్ గారు నమస్తే అండి. మాట్లాడండి, గురుగారు లైవ్ లో ఉన్నారు. చెప్పండి. ఏమండి?
సాయి మనోహర్, మీ పేరు కొంచెం క్లారిటీగా ఎక్కడి నుంచి చెప్పండి. చేస్తున్నారు? సాయి మనోహర్ గారు, మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది, కొంచెం క్లియర్ గా మాట్లాడండి. హలో హలో మ్యామ్. హలో, క్లియర్గా చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పండి. మీరు టీవీ చూస్తూ చెప్పవద్దు. టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. ఎవరైనా కాల్ చేస్తే టీవీ చూస్తూ మాట్లాడితే మాత్రం కాల్ సరిగా వినిపించదు. సో మరొక కాల్ తీసుకుందాం. వర్ధిని. సో వర్ధిని గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఒక గురువు గారు లైవ్ లో ఉన్నారు, చెప్పమ్మా. మాట్లాడండి. నమస్తే అండి శర్మ గారు. నమస్తే. చెప్పమ్మా తల్లి. మా అత్తగారికి ఆరోగ్యం బాగాలేదండి. నీకెంత వయస్సు? 70 సంవత్సరాలండి. నీకు? నాకు వయసు 48. 48. నేను 78 సంవత్సరాల వాడిని. నమస్కారం శర్మగారు అంటున్నావు కానీ గురుగారు అంటే చేత కాలేదు. అది ఇది పద్ధతి అమ్మ. ముందు అలాగే అలాగే గురువు గారు. అది ఇప్పుడు అసలు ఎవరైనా కూడా నీకన్నా నేను కాదు, ఈ స్థానంలో ఉన్నవాడు ఎవరైనా కూడా పెద్దవాళ్ళని గౌరవించడం అనేటువంటిది సాంప్రదాయం. నాలో ఏం చెడు గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు నీకు అనవసరం. గురుస్థానంలో కూర్చున్నప్పుడు గురువుగారిని పలకరించడం, దానికి తగ్గట్టు నీకు కావాల్సిన పరిష్కారం తెలుసుకోవడం నీకే మంచిది. అది ఈ ఉత్తరోత్తరాన్ని ఇంకెవరి చేత ఈ మాట అనిపించుకోకుండా నేనే చెప్తాను. నీకు కోపం వచ్చినా సరే ఏమనుకో, ఒక తల్లి నీకు ఆశిస్తులు ఉంటాయి. ఏంటి నీ అత్తగారి 70 సంవత్సరాలు, ఏంటి ప్రాబ్లం ఏంటి? పక్షవాతం వచ్చి మంచం మీద ఉన్నారండి. 3 సంవత్సరాలు అయ్యింది. ఇంకేం చేస్తాను తల్లి. ఇప్పుడు ఈ కలియుగ ధర్మంలో పక్షవాతం, క్యాన్సర్ ఈ రెండే ప్రత్యక్షమైన నరకం. వీటికి రెమెడీ అంటూ ఏమీ లేదు, ఖచ్చితంగా ఏమీ లేదు. అన్నీ తాత్కాలికమైనటువంటి ఉపశమనం. డాక్టర్ దగ్గర నుంచి మందులు వాడుకుంటూ లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటామే తప్పితే నాకు తెలిసినంత వరకు ఏంటి వీలైతే ఆంజనేయ స్వామికి ఆ మంజుసూక్త హోమం చేయించుకోండి. ఆ పక్షవాతం వచ్చిన మనిషి లేవాలంటే ఎన్ని హోమాలు చేస్తే అవుతుంది? దానికి మీ వల్ల అయ్యే పనేనా? అది కూడా కాదు. కాబట్టి ఎందుకంటే ఒక మనిషికి వాళ్ళ ఈ కలియుగ ధర్మంలో మ్యాక్సిమం లైఫ్ పీరియడ్ 72 సంవత్సరాలు. కాబట్టి 70 ఆల్రెడీ దాటింది అంటే దగ్గరికి వస్తున్నటువంటి కాలంలో ప్రశాంతంగా ఆమెని ఏదో ఆమెకు లోటు జరిగిందనే భావన రానియకుండా మీరు కోడలో కూతురో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆమెని సలక్షణంగా ఆ కొడుకు నుంచి కూడా ఆమెకి ఇది ఉంటే మనశ్శాంతిగా వాళ్ళు గడపగలుగుతారు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, ఇప్పుడైతే ఆర్థిక సమస్యలకు చేయదగినది ఎటువంటి సాధన చేయాలంటారు? ఆర్థిక సమస్యలు లేనిది ఎవరికమ్మా? అసలు మల్టీమిలియనర్గానే ఉంటాయి, మహా రాజకీయ నాయకులకు ఉంటాయి. ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు వీటిల్లో రైడింగ్లో దొరుకుతున్నాయంటే పోలీసు వాళ్ళకి ఇది డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కడో మూల దాచిపెట్టినవనుకున్నవే అవే బయటకు వస్తున్నాయి, లేకపోతే రాదు కదా బయటికి. ఆర్థిక సమస్యలను సృష్టించుకుని తనకి తను ఇది ఒక ఆర్థిక సమస్యను అనుకోవటమే అదొక పెద్ద జబ్బు. నిత్య కళ్యాణశీల బాల. నేను ముందు నుంచి చెప్తున్నాను, ఏ రోజుకి ఆ రోజు వచ్చిన 10 మందికి భోజనం పెట్టగలిగి రెండో రోజు 10 మందికి కూడా రెడీ అవ్వగలిగితే అది కళ్యాణతత్వం. ఎప్పుడూ కూడా దానికి ప్రత్యక్ష సాక్షాత్ నిదర్శనం ఏంటంటే ఎప్పుడైతే ఒక పెళ్లి కూతురి కళ్యాణం బొట్టు పెట్టి పీటల మీద కూర్చోబెట్టారో ఎంత కాంప్లెక్షను అలాంటి అందం ఏమీ లేకపోయినా కూడా ఆ అమ్మవారి యొక్క కళ ఆ కళ్యాణం బొట్టుతో అది అమ్మాయిలో అప్పటికే ఆ పీటల నుంచి కనపడుతూనే ఉంటుంది. అట్లా ఆ కళ్యాణం అనే పేరుతో కూడా ఎవరన్నా పిలిచినప్పుడు పక్క నుంచి వెనక్కి చూస్తాం, మనకు సంబంధం లేని వాడైనా కూడా. ఎందుకంటే ఏమిటి కారణం అంటే ఆ కళ్యాణప్రదం అనేటువంటి దానిలో ఉన్న మాధుర్యం అటువంటిది. కాబట్టి ఆర్థిక సమస్యలు అనేటువంటిది ఇది చేసుకోండి, కనకధార స్తోత్రం చేయండి చక్కగా, పొద్దున సాయంత్రం పారాయణ. ఆ ఆదిశంకర్లు ఇది చేసినటువంటిది దానికి ఏమి ఇదంటూ నియమాలంటూ ఏమి లేవు. హ్యాపీగా కూర్చొని స్నానం చేసి సోఫాలో కూర్చొని కూడా చక్కగా పారాయణ చేసుకుని నమస్కారం చేసుకోండి. దీనికి మూలమంత్రాలు చెప్పాలంటే ఒకవేళ సపోజ్ బ్రాహ్మణులు ఉండి వాళ్ళు ఏదైనా చేసుకుంటా నిత్యానుష్ఠానం ఉంది అని అంటే నా దగ్గరికి వస్తే చెప్పగలుగుతాను, వాళ్ళని గైడ్ చేయగలుగుతాను. అంతకంటే కానీ దీన్ని నమ్ముకోవడానికి మాత్రం కాదు. ఈ ఫోన్లో అడిగినంత మాత్రం నేను చెప్పను అటువంటివి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, ఇప్పుడు అదేవిధంగా హైదరాబాద్లో అయితే కొన్ని ముఖ్యమైన దేవాలయాలు ఉంటే వాటి గురించి చెప్పండి. ఇప్పుడు ఒక్కటి చూడండి అమ్మా, ఈ చాలామందికి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఉప్పల్ దగ్గర నుంచి టువర్డ్స్ ఘటకేశ్వర రోడ్లో పోతుంటే బోడుప్పల్ అని చెప్పేసి ఉంది, కమాన్ అంతా ఉంటుంది.
ఆ కమాన్ లోపల నుంచి కనుక వెళ్ళేడితే నిమేషాంబిక ఆలయం అని చెప్పేసి ఉంది. ఈ నిమేషాంబిక ఆలయంలో ప్రత్యక్షంగా నా దగ్గరికి వచ్చిన వాడు చెప్పడం కానీ నేను వెళ్ళి చూడటం కానీ ఇవి చాలా కాలమైంది అనుకోండి. అఫ్కోర్స్ ఆ దేవతలో ఆ యొక్క ప్రతిష్ట ముహూర్తం యొక్క బలంలో కానీ ఆ విగ్రహ బలంలో కానీ అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయనేటువంటి ఆశ ఉంది. అటువంటి ఆలయాన్ని సందర్శించండి. చక్కగా ఎక్కడ ఏ దేవాలయంలో కూడా ఏది లోటంటూ ఉండదు. మన మానసిక భావనే ముందు. రేపు ఎంతసేపు అక్కడ నమస్కారం పెట్టుకొని ఇచ్చారు, వెంకటేశ్వర స్వామి దగ్గరలో తిరుపతిలో ఒక్క క్షణంలో బయటికి పంపించేస్తాడని నువ్వు నిమిషం కూడా పట్టదు అక్కడ. ఎందుకంటే ఆ మాయాస్వరూపం ఎప్పుడైతే ఇంకా కాసేపు ఉంచినట్టు నువ్వు చెప్పే టెండర్ అంతా ఆయన కనుక్కునే అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి ముందు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆనందించేటువంటిదే నీకు ప్రత్యక్షంగా వచ్చేటువంటి ఫలితం. కానీ టీవీలో చెప్పేందుకు కానీ ఇలాంటివి కానీ ఏమీ లేదమ్మా. నిత్యం ఇది చేసుకోండి, కనకధార స్తోత్రాన్ని ప్రతి వాళ్ళు పారాయణ చేయటం అలవాటు చేసుకోండి. రోజు భక్తి టీవీలో వస్తూనే ఉంది. అది 4 రోజులు వింటే 5వ రోజు మీకే అలవాటు అయితే శ్లోకాలన్నీ కూడా చక్కగా చేసుకోండి. అందరితో మీకు ఫలితం వస్తుంది. ఒక గురుగారు కాల్ తీసుకుందాం. నెల్లూరు నుండి శ్రీనివాసులు గారు నమస్తే అండి. చెప్పండి 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 చెప్పండి. అక్టోబర్ 1 ఏ నక్షత్రం? అక్టోబర్ 1. నేను డేట్ కాదు, నక్షత్రం చెప్పండి. నక్షత్రమా? మేన రాశి స్వామి, నక్షత్రం. సరే, ఇప్పుడు మీకేం కావాలి చెప్పండి. సంతానం లేదు స్వామి అమ్మాయికి. మీ అమ్మాయికా? అమ్మాయి స్వామి. మరి మీరేం చేస్తున్నారు? వ్యవసాయం స్వామి. నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, బాగానే ఉంది. కాపురం చేసేటువంటి మీ అల్లుడికి లేదా ఆ శ్రద్ధ? మీ అల్లుడికి ఉండాలి, మీ అమ్మాయికి ఉండాలి. అయ్యో నాకు సంతానం కలగలేదు స్వామి, ఏంటి మార్గం చెప్పండి అంటే చెప్పడానికి నీకు చెప్పి నేనేం చేయగలుగుతాను? నేను చెప్పింది నువ్వేం చేయించగలుగుతావు? ఎక్కడో ఇప్పుడు వాళ్ళకి ఉండాలి శ్రద్ధాభక్తి భావం అనేటువంటిది. వాళ్ళకు ఉన్నప్పుడు మేము చెప్పినా కూడా వాక్కు వృధా కాకుండా ఉంటుంది. ఏదో ఇది చెప్పినట్టుగా వాటిని అనవసరంగా వృధా చేయవద్దు మంత్ర విద్యల్ని. ఆ అబ్బాయిని జన్మలో రాహు ఉన్నాడు, మంచి కాలమే నడుస్తోంది. మీనరాశికి ఇప్పుడు అద్భుతమైనటువంటి ఇది ఉన్నాయి, గురువు బలంగా ఉన్నాడు, అన్నీ బలంగానే ఉన్నాయి. కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి ఇంతవరకనే చెప్తున్నా, లేకపోతే ఇది కూడా చెప్పను. సంతానం తొందరలోనే కలుగుతుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. రైట్. ఓకే గురువుగారు, నిత్యారాధనకు ఏ స్తోత్రాలు చేయవచ్చు అంటారు? నిత్య ఆరాధన అంటే మీరు చేసేది ఏమిటి అదేనంటే ముందు ముఖ్యంగా నిత్య ఆరాధన అనేటువంటిది కొంతమంది విష్ణు సహస్రనామం వైపు మొగ్గు చూపుతారు. అయితే దాంట్లో కూడా కొంచెం డీప్గా పోతే సిద్ధార్థ, సిద్ధ సంకల్ప, సిద్ధి సాధన అని గణపతి మూలమంత్రానికి ఇది మేము గజానన అంటూ కలుపుకుంటూ మేమే చేస్తున్నాం. శృంగేరిపేట నుంచి వచ్చినటువంటి విద్య ఇది. అయితే అంటే గణపతి యొక్క విష్ణువు కూడా గణపతి విష్ణు స్వరూపమే, రెండు ఒకటే ఒక విధంగా. అంటే ఇంత డీప్గా దీన్ని ఆలోచించేవాళ్ళు కానీ తక్కువ కాంట్రవర్సీగా మాట్లాడేవాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి ముందు విష్ణు సహస్రనామం చేసినా మంచిదే. శివ సహస్రనామం కొంచెం కటువుగా ఉంటుంది కాబట్టి దాని జోలికి పోరు తొందరగా. ఆడవాడు కూడా వాళ్ళ దేవాలయాల్లో సాయంత్రంలో కూర్చుని విష్ణు సహస్రనామం చేస్తున్నాడు. స్థితికారకుడు కాబట్టి విష్ణువు యొక్క నిత్యం ఆ సహస్రనామం పారాయణ చేయటం అనేది అందరికీ ఉత్తమోత్తమైనటువంటిది. విష్ణు సహస్రనామంలో ఏమీ ఇబ్బందులే ఒక్కర్లేదు. హాయిగా పారాయణ చేసుకుని నమస్కారం చేసుకోండి చాలు. ఎక్కడ కూర్చున్నా చేయవచ్చు. అది దేవాలయంలో కూర్చుని చేయాల్సిన పని లేదు. సామూహికంగా చేసుకున్నా, ఇంట్లో కూర్చుని చేసుకున్నా, అది నిత్యం అలవాటు చేసుకుంటే ఉత్తమోత్తమైనటువంటి స్థితికారకులైనటువంటి ఆ విష్ణువు ఎప్పుడూ కాపాడుతాడు. ఆల్ ది బెస్ట్. అలాగే గురుగారు, ఇప్పుడు మంత్ర సాధన ద్వారా మరి మీరు అన్నట్టుగా మంత్ర సాధన ద్వారా ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం జరుగుతుందమ్మా అని అంటున్నారు. సో మరి దాని గురించి చెప్పండి. పరిష్కారం లేకుండా సమస్య అంటూ ఉండదమ్మా. సమస్య పుట్టిందంటే పరిష్కారం కూడా దాని వెనకనే ఉంటుంది. దాన్ని తెలుసుకోవటం కోసమే మంత్ర విద్య. దాన్ని ఇప్పుడు మాకుండవా, మా ఉపాసన చేసేవాళ్ళకు ఉండవా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అందరికీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక ధైర్యం, ఆ అమ్మవారు చూసుకుంటుంది, వచ్చిన ప్రాబ్లం అమ్మవారు చేసుకుంటుంది అనేటువంటిది ఒక మానసికమైనటువంటి బలాన్ని పెంచేటందుకు. అంతేగాని కర్మకు అనుగుణంగా ఎవడైనా కూడా శాటర్న్ అంటే ఏదో దూషిస్తుంటారు, చనిపెట్టాడంటాడు, ఇట్లా అంటాడు ఉంటారు. కానీ కర్మకారకుడు కర్మని
పూర్తి చేసి కానీ నీకు సుఫలితాలను ఇస్తాడు ఆయన ఎప్పుడు కూడా. కాబట్టి అందుకని ఎవరైనా కూడా నేను చేసే నిత్యం చేయమని చెప్పేది ఏంటంటే దత్తాత్రేయ చరిత్ర, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర అని ఉంటుంది. చక్కగా తీసుకుని రోజు ఒక అధ్యాయమే, ఎక్కువ అక్కర్లేదు. ఒక అధ్యాయం పారాయణ, కొన్ని దాంట్లో ఓ 10-15 పేజీలు ఉంటుంది, రెండో అధ్యాయంలో 10 పేజీలు ఉంటుంది. ఇట్లా దాంట్లో చివరిలో, పుస్తకం చివరిలో కూడా ఏ అధ్యాయం ఏ కామ్యం కోసం చేస్తే అది ఎన్నిసార్లు చేస్తే నెరవేరుతుందో కూడా చక్కగా క్లియర్గా రాసి ఉన్నాయి. అది శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర అంటే గురు చరిత్రం అని కాదు, సాయిబాబా చరిత్ర ఇవన్నీ ఒకటే. కానీ ఈ శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో చక్కగా డీటెయిల్డ్గా రాసి ఉన్నాయి. అందరూ కూడా ఒక పుస్తకాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం మంచిది. పెట్టుకున్న తర్వాత ఏదో ఒక సమయంలో, సమయం ఇంత నిర్ణయించుకోకుండా ఆ సమయాన్ని చేయటం అలవాటు చేసుకోండి. ఆ గురువు అందరికీ మూల పురుషుడైనటువంటి ఆ గురువు లేకపోతే ఏది జరగదు. ఆ గురువు నీలో ఉన్నటువంటి చీకటిని పోగొట్టి ఆ అంధకారం నుంచి నేను విముక్తుని చేసేవాడే గురువు. కాబట్టి ఆ గురు చరిత్ర పారాయణ చేసి అలవాటు చేసుకోండి. అంతటికి చక్కటి మంచిగా జరుగుతుందని నేను ఇచ్చే నా వరకు ఆ స్వానుభవంలో తెలిసినటువంటి సలహా మీకు చెప్తున్నాను. ఓకే గురుగారు, అలాగే ఇప్పుడు చాలామంది మేము వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి చాలా నష్టపోతున్నాము అని అంటున్నారు. సో మరి వాళ్ళకి మీరు ఏ విధమైనటువంటి పరిష్కారం చూపుతారు? వ్యాపారంలో వీడు పెట్టేటప్పుడు తన అర్హతలు ఏమో తెలుసుకోవాలి. ముందు స్టీల్ వ్యాపారం చేయటానికి, ఒక వెహికల్స్ వాటి గురించి వ్యాపారం చేయడానికి వాళ్ళ నక్షత్రాల ప్రకారం వాళ్ళకి అర్హత ఉందా, యోగ్యత ఉందా లేదా. అండ్ మోరోవర్ పక్కనే ఉన్నటువంటి చాలామంది చెప్తుంటారు మా పిల్లాడి పేరుతో పెట్టామండి. ఏంటి పిల్లాడు ఏం బొడ్డూడని పిల్లవాడు 3 నెలల పిల్లాడి పుట్టంగానే వాడి పేరుతో ఆ నక్షత్రంతో వాడి పిల్లాడి పేరుతో పెట్టేశామండి అంటే చెక్ పవర్ వాడికి ఉందా లేదే. ఆ పిల్లవాడు ఏం చేయగలుగుతాడు, ఏ వయసు వచ్చేంత వరకు పిల్లాడు ఎదిగిన తర్వాత వాడికి తెలుస్తాయి ఇవన్నీ. కాబట్టి ఇటువంటి పిచ్చి ఆలోచనలు మానుకుని సద్గురువుని ఆశ్రయిస్తే నువ్వు వ్యాపారం చేయవచ్చా లేదా అని గురువు సలహా తీసుకుని ఆ వ్యాపారానికి నీకు అర్హత ఉందా లేదా, ముందు నువ్వు వ్యాపారంలో వృద్ధి చెందుతావా, లేకపోతే ఉద్యోగంలో వృద్ధి చెందుతావా, లేకపోతే ఒక అడ్వైజర్గా ఉండగలుగుతావా. కొన్ని నక్షత్రాలకు ఏమిటంటే ఆధ్యాత్మికంగానే వాడు ఎదుగుతుంటారు. తెలియకుండానే ఎన్ని వ్యాపారాలు చేసినా ఓ మధ్యకాలం వచ్చేటప్పటికల్లా ఆ సమయానికి ఆధ్యాత్మికంగా వాడు టర్న్ అవుట్ అవుతుంది. దీనికి ప్రత్యక్షమైనటువంటి చెప్పుకోకూడదు కానీ నేనే నిదర్శనం. ఎందుకంటే ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా వచ్చేసి ఒక అన్ని రకాల బిజినెస్లు చేసి ఏదో విధమైనటువంటి నష్టపడిన రోజున నా గురువుని ఆశ్రయించడం, నా గురువు నాకు చెప్పడం మొదటే గణపతి చెప్పి దాని దగ్గర నుంచి ప్రత్యంగులను ప్రవేశపెట్టడం, దాని తర్వాత సద్గురువులు చాలామంది పరిచయం అవటం, అవన్నీ అదృష్టాలుగా ఈ రోజున ఏ రోజున 45 ఏళ్ళ నాడు ఆయన చెప్పాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాచించకుండా, ఎవరికి నాకు ప్రోగ్రాం కావాలి మీ దగ్గర నుంచి ఎంత వస్తుందని అడగకుండా ఈ రోజు వరకు అమ్మవారు నడిపిస్తోందంటే కేవలం ఆయన ఒకటన్నాడు, వైదికంగా ఏం రాదు. కాబట్టి నువ్వు పోతే అడ్డాకపోతే రోజు 100 రూపాయలు ఇచ్చి భోజనం, ఆ రోజులు 50 రూపాయలు గొప్ప, 50 రూపాయలు పెట్టి ఇచ్చి భోజనం పెడతారు అట్లానే వీడు. కానీ నా వెనుకున్న 5 సంతానాన్ని ఎవరు పోషించాలి కనుక. కాబట్టి అమ్మవారిని ఆ నమ్మకమే కావాలి. ఇప్పుడు నమ్మకమే దేవత, నమ్మకమే నీ యొక్క భవిష్యత్తుని నిర్ణయించేది. నా అనుమానం భయం సందేహం ఇందా కూడా అదే మాట్లాడాను. ఈ అనుమానం భయం సందేహం లేకుండా ఏ దేవతను పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ ఏదన్నాను వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఆ దేవతను ఆ పేరుతో ఆరాధిస్తుంటారు. అట్లనే ఆరాధించండి. ఆరాధించిన తర్వాత అనేక రకాల మాలలు వేసుకోవడం, శబరిమలైకి 28 సార్లు వెళ్ళొచ్చి నేను కూడా అనేక మందిని అనేక రకాల మనుషులు అనేక కేవలం కాళ్ళకు నమస్కారం పెట్టించుకోవడం అనేటువంటి ఒక దుర్వ్యసనంగా పడిందే కానీ దానిలో ఆధ్యాత్మిక చింతన 40 రోజులు అయ్యేటప్పటికల్లా మళ్ళీ రాక్షసులు మారుతున్నారు. ఈ ప్రవర్తన ఎందుకు పెట్టారు, దీక్షాకాలంలో ఎందుకు పెట్టారంటే వీళ్ళల్లో రోజు స్నానం సంధ్యలు సమయానికి జరగటం, తద్వారా ఒక ఆధ్యాత్మిక చింతనగా కాసేపైనా పూజ చేసుకోవడం అలవాటు అవుతుంది. దాని తర్వాత ఒక ఆలయ దర్శనం చేసుకొచ్చిన తర్వాత మనుషుల్లో మార్పు వస్తుందనే గురువులు అనేటువంటి వాళ్ళు వీటన్నిటి మార్గాలు చూపించారు. అట్లనే దాని తర్వాత భవానీ దీక్షను చేస్తున్నారు. ఏమిటి కాలికి చెప్పులు వేసుకోకుండా తిరిగినంత మాత్రాన దీక్ష కాదమ్మా. ఎప్పుడు కూడా అది పొరపాటు, పిచ్చి భ్రమాంతక.
ఓ పోలీస్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చి మాలేస్తారని పోలీస్ ఆఫీసర్ అండి షూస్ వేసుకోకుండా డ్యూటీకి వెళ్ళాలంటే యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థ. నువ్వు వృత్తికి రేపు పొద్దున మాల వేసుకుని డ్యూటీకి వెళ్ళాలనుకుంటే చెప్పులు లేకుండా ఏదన్నా చేజింగ్ కేసులో వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళగలుగుతావు? నీ డ్యూటీకి నువ్వు ద్రోహం చేసినవాడు అవుతావు. కాబట్టి మామూలుగా వెళ్ళు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ప్రశాంతంగా స్నానం చేసేసి 10 మంది చోట్ల భోజనాలు భిక్ష అంటుంటారు. ఆ భిక్ష అంటూ రాక్షస భిక్ష కాదు, అదేం కాదు. ఇట్లా అందుకుని తత్వం తెలుసుకుంటే ముందు చేయవలసిన కర్తవ్యం నాది ఇది అని చెప్పి కనుక నిర్ణయించుకుంటే అది సక్రమంగా చేయగలుగుతారు. ఎవరైనా కూడా ఆచరించండి, ఆలోచించండి, ఆచరించండి, అపార్థం చేసుకోకండి. జయ గురుదేవదత్త. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కాలం పరిష్కారం. ఎవరికైతే లైవ్లో కాల్ కలవలేదో వారు స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కాల్ చేసి గురుగారు నేరుగా మీకున్న సందేహాలు అడగవచ్చు. ఇది ఇవాల్టి కాలం పరిష్కారం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.